వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఈరోజు ట్రెండింగ్ టాపిక్ అయితే గీతాంజలి. అసలు ఏం జరిగింది? ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? ట్రోల్సే కారణమా, లేదా ఈ న్యూస్ పబ్లిష్ అయిన తర్వాత ట్రోల్స్ వచ్చాయా? అంటే ఆత్మహత్య చేసుకున్న తర్వాత ట్రోల్స్ వచ్చాయా? అసలు ఏం జరిగింది? కొంతమంది ఆత్మహత్య జరిగిన తర్వాత ట్రోల్స్ అనేది ప్రారంభమయ్యాయి. ట్రోల్స్ రాకముందే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, దానికి వేరే కారణాలు ఉన్నాయని కొంతమంది చెప్తూ ఉంటే, వాస్తవంగా ట్రోల్స్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి హర్ట్ అవ్వడం, ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని కొంతమంది అయితే ఫోటోలు వీడియోస్ని చూస్తూ ఎందుకో అదే ట్రోల్స్ వల్ల ఏడవడం జరిగిందని కొంతమంది కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి విషయాలు చూస్తే ప్రధానంగా ఉన్న సమాచారం ప్రకారం ఏంటంటే, గీతాంజలి అనేటువంటి ఒక మహిళ వైసీపీ ద్వారా లబ్ధి పొందడం, ఇంటి పట్టా తీసుకోవడం, పట్టా తీసుకున్నటువంటి ఎక్సైట్మెంట్లో తను జగన్ వల్ల చాలా లబ్ధి పొందాను, జగన్ ప్రభుత్వం తనకు చాలా ఇచ్చింది, అలాగే అక్కడ స్థానిక ఎమ్మెల్యే శివన్న కూడా నాకు చాలా హెల్ప్ చేశారు, అంటే శివన్న వల్ల మేము చాలా లబ్ధి పొందామని చెప్పి చెప్పడం జరిగింది. దీంట్లో తప్పైతే లేదు. ఎందుకంటే ఎవరైనా కూడా ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వంలో కూడా ఒక వ్యక్తి లబ్ధి పొందితే ఖచ్చితంగా మేము లబ్ధి పొందాము అని చెప్పడంలో, ఆ లబ్ధి పొందినటువంటి ఎక్సైట్మెంట్లో ఏదో మాట్లాడతారు. ఆ మాట్లాడిన దానికి ట్రోల్స్ చేయడం అనేది ఇటీవల కాలంలో చాలా ఎక్కువైపోయింది. ఇటీవల కాలంలో ఇది ఎంత దూరం వెళ్ళిందంటే ఆత్మహత్యల వరకు వెళ్ళిపోయింది. సో ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయం తీసేయండి, రాజకీయం రంగు అంటే ఒక ఆత్మహత్యకి రాజకీయ రంగు పొలమడం అనేది నేరం, చాలా తప్పు. ఎవ్వరు కూడా రాజకీయ రంగు దీనికి పొలమకూడదు. అదేవిధంగా పార్టీ ద్వారా ప్రచారం చేసుకోవచ్చు, కానీ ఎవరో సంక్షేమ పథకాల గురించి లబ్ధి పొందితే మీకెందుకండి? తప్పు కదా. మనం సంక్షేమ పథకం ద్వారా లబ్ధి పొందుతాం, లబ్ధి పొందిన తర్వాత మనం ట్రోల్స్ చేయడం ఏంటి? రేపు తెలుగుదేశం ప్రభుత్వం లేదా ఇంకే జనసేన కూటమి వచ్చినా కూడా కూటమి ద్వారా లబ్ధి పొందిన వారు ఎక్సైట్మెంట్ అవుతారు, దాంట్లో తప్పేముంది? సో ఇలా ట్రోల్స్ చేసేటువంటి విషయం అంటే, మన దేశం మనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. సో ఈ స్వేచ్ఛని, భావ ప్రకటన స్వేచ్ఛని మాత్రం మిస్యూజ్ చేసుకోకూడదు. ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు అంటే చెప్పొచ్చు, కానీ ఎదుటి వ్యక్తిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది ఖచ్చితంగా తప్పే. ఇది ఎవరు చేసినా కూడా తప్పే. దీన్ని ప్రోత్సహించడం అనేది తప్పు. సో ఎవరు కూడా ట్రోల్స్ చేయడం, ట్రోల్స్ అంటే రాజకీయ పార్టీలని రాజకీయ పరంగా ట్రోల్స్ చేసుకోవచ్చు, వ్యక్తిగతంగా ట్రోల్స్ చేయడం ఏంటి? ఇది చాలా తప్పు. ఎవ్వరు కూడా చేయకూడదు. భావ ప్రకటన స్వేచ్ఛ. ప్రభుత్వం కూడా తీవ్రమైనటువంటి కఠినమైన చట్టాలు తీసుకురావాలి. ఇటీవల కాలంలో ఈ ట్రోల్స్ ఎక్కువైపోయినాయి. ఒకరి మీద ఒకరు ట్రోల్స్ చేయడం, వ్యక్తిగత దూషణలు రాజకీయాల్లో. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పారు, రాజకీయాల్లో ఒకరి మీద ఒకరు వ్యక్తిగత వ్యాఖ్యలు చేసుకునే వరకు వెళ్ళిపోయారు, ఇది తప్పు అని. అలా ఎవ్వరు కూడా వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేసుకోవడం అనేది తప్పు. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. సో భావ ప్రకటన స్వేచ్ఛ ఎంత ముఖ్యమో, వ్యక్తిగతంగా ఎదుటి వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది అంత క్రైమ్గా పరిగణించాలి. అటువంటి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఈ కేసులో ఏమైంది అనేది పోలీస్ విచారణ అయితే జరుగుతుంది, కాబట్టి విచారణలో విషయాలని బయటకు వస్తాయి. కానీ ఒక వ్యక్తిని, ఏ వ్యక్తిని కూడా వ్యక్తిగతంగా కించపరచడం అనేది తప్పు. దీని మీద కఠినమైనటువంటి చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. ఈ పర్టికులర్ అంశం మీద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.